దెందులూరులో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అచ్చోసినట్లు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బాయి సౌదరి మీద రెచ్చిపోతుంటే చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు, యాక్షన్ తీసుకోరా అని ఫైర్ అయ్యారు పేరు నాని గారు. నమస్తే గురుగారు. ఏంటి సార్ ఏటా గొడవ? నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా అడుగుతున్నాం. అడగండి ఏటి అడుగుతారు? ఈ సోకు మాటలు ఆపండి. బాబు గారు సోకు మాటలా? ఎరిబ్యాడ్ డ్రామా మాటలు ఆపండి. అంటే ఆయన గోరు మీకు డ్రామాలు ఆడుకునే వాళ్ళ కనిపిస్తున్నాడా అండి? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేని పిలిచి బాగా తిట్టాడు. ఎవడు చూశాడు? నిజంగా తిట్టారండి సార్. మీకు నమ్మకం లేదా? కొన్ని వీడియో రిలీజ్ చేయపోయా? ఏంటది ఏమన్నా సినిమా ట్రయల్ రా వీడియో రిలీజ్ చేయడానికి? తిట్టారని చెప్పి ఆంధ్రజ్యోతి, TV5, ఈటీవీలో వస్తున్నాయి తప్పితే స్క్రోలింగ్ వస్తుంది, పేపర్లో రాస్తారు. వాళ్ళు రాశారంటే తిట్టినట్టే అనుకోవాలండి మనం. ఆ తిట్లు తిన్నాడు బయటకు వచ్చి మాత్రం మళ్ళీ రౌడీజం మావులే, అంతే కదా, మళ్ళీ ఆక్రమణ మావులే, అవినీతి మావులే, కామనే కదా, అడ్డగోలుగా తింటం మావులే, జనాన్ని కొట్టుకు బతకటం మావులే. మరి మనిషి రక్తానికి అలవాటు పడ్డ పులి, అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ నాయకులు ఊరుకుంటారా గురుగారు? ఈ రకమైనటువంటి బరితెగింపు అచ్చోసిన ఆంబోతుల్లాగా చేలోపడి మేసే పరిస్థితిలో ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేసే పరిస్థితులు ఉంటాయి. అక్కడి నుంచి చంద్రబాబు మాట్లాడు. అరే రామా, అలా అచ్చోసిన ఆంబోతులు లాంటి ఎమ్మెల్యేలను పిలిచి బాబు గారు తిట్టారా అంటే అసలు మీరు నమ్మరేంటి సార్? వాళ్ళ పేపర్లో కూడా రాశారు సార్. ఎమ్మెల్యేని తిట్టాడు, ఎమ్మెల్యేని కొట్టాడు, ఒంగోబెట్ట 4 బాదాడు, జుట్టు పట్టుకుని ఈడిచాడు. ఇవన్నీ ఎవరికి కావాలి పేపర్లో రాస్తే? బాబు గారు ఎమ్మెల్యేలను తిట్టారు అని అంటే ఇంకంతే, వాళ్ళ మీద ఎటువంటి కేసులు అరెస్టులు ఏం ఉండమని మనం అర్థం చేసుకోవాలి, అంతే.